గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి పింఛన్లు ఇవ్వడమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు 1వ సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి ఏరియాకి కూడా తిరిగి ఇంటింటికి పింఛన్లు పంచే భాగంగా ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి వాగ్దానాలలో మొట్టమొదటిగా ఈరోజు పింఛన్లు జూలై 1వ తారీఖున ఇవ్వడం అనేది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు 1000 నుంచి 4000 రూపాయల దాకా పింఛన్ చేయడం అనేది, మరి అదేవిధంగా 3000 నుంచి 6000 రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏదైతే చెప్పారో ఆ తూచా తప్పకుండా కూడా ఈ యొక్క పింఛన్లు అయితేనేమి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా అన్ని ప్రజలందరూ కూడా అదేవిధంగా మేము మా నాయకుడు అందరూ కూడా ఎమ్మెల్యే గారు శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమాల్లో వెల్లుర్తిలో గ్రామాన అన్ని గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తిరిగి విస్తరించి పంచడం జరుగుతూ ఉంది. తద్వారా తెలియజేస్తూ ఉన్నాం. గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కొంచెం ఇట్లా ఉన్నారు సార్ అక్కడే కమ్ము పని చేస్తారు పేపర్లు ఐజా అయిపోయిందా? ఎన్ని ఒక్క నిమిషం మనం పార్టీ ఆఫీస్ పెట్టదా ప్రభు డబ్బులు అజా ముందరికి రా ఆయన నిలబడి మళ్ళీ ల్యాండ్ ఓకే